ఇక కొద్ది రోజుల తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాడన్న విషయం స్టేషన్ లోని అధికారులందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, అలా అలా ఆ విషయం స్టేషన్ సిఐకి కూడా తెలియటంతో ఉదయ్ ని పర్సనల్ గ్రడ్జ్ టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు సిఐ. ఆ టార్గెట్ లో భాగంగానే ఉదయ్ ని ఎప్పుడూ ఏ ఎగ్జామ్స్ కి వెళ్లకుండా చేయటానికి ఉదయ్ కి ఎగ్జామ్స్ ఉన్న రోజే లీవులు అనుమతించకుండా డ్యూటీలు వేయటం చేసేవాడు. అయినా అవేమీ పట్టించుకోకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడూ కొంత సమయం దొరికినా చదువుకుంటూ ఉండేవాడు ఉదయ్. అలా ఆగస్టు 11, 2018 రోజున ఉదయం ఎప్పట్లాగానే ప్రిపేర్ అయి డ్యూటీకి రెడీ అయి వచ్చేసరికి 5 నిమిషాలు లేట్ అయింది. ఇక స్టేషన్ కి 5 నిమిషాలు లేటుగా వచ్చాడని ఆ స్టేషన్ సిఐ, చూడండయ్యా, కాబోయే ఐపీఎస్ ఎలా వస్తున్నారో అంటూ, రండి సార్ రండి, మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం, మీకు డిసిప్లిన్ నేర్పించాలి అని ఎగతాళిగా మాట్లాడుతూ అందరి ముందు అవమానించి సాధారణంగా 10 నిమిషాలు ఇచ్చే పనిష్మెంట్ గంట సేపు ఇచ్చి అందరి అధికారులను డ్రిల్ ఆపించి ఈ ఒక్క కానిస్టేబుల్ తోనే 1 గంట డ్రిల్ చేపించి ఆ తర్వాత అందరి ముందే గ్రౌండ్ లో నిల్చోపెట్టి, నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన ఐపీఎస్ ఎవరు నీ స్థాయి ఏంటో తెలుసుకొని పని చేసుకో, లేదంటే నీ తోక కత్తిరిస్తా అంటూ ఉదయ్ని అందరి ముందు అవమానించాడు ఆ సిఐ. దాంతో అదే రోజు ఆ అవమానం భరించలేక రిజైన్ చేసి ఢిల్లీ పోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి.